అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్కి వస్తారు. వచ్చేసరికి ఈలోపు విహాన్ని కలవనీయకుండా ఆ ఎస్ఐ అడ్డుకుంటూ ఉంటాడు. బయటకొచ్చి పద్మాక్షి ఇక కృష్ణు నానా మాటలు అంటూ ఉంటుంది. ఈలోపు క్రిష్ అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటాడు. నీకెందుకు క్రిష్, నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి సిరి అంటూ ఉంటుంది. ఇక ఊరు కాని ఊరు వచ్చం, అసలు ఆ ఎస్ఐ చాలా ఓవర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా పద్మాక్షి అంటూ ఉంటుంది. సరే ఇక్కడుండి ఏం చేస్తాం, వెళ్దాం పదా అని అన్న తర్వాత ఈలోపు క్రిష్ రా అని చెప్పేసి చేపట్టుకుంటుంది. ఏంటి వాడు చేపట్టుకున్నావు, వాడి వల్లే కదా ఈరోజు మీ నాన్న జైలు పాలయ్యాడు. ఇంకా వాడిని తీసుకొచ్చుకొని నెత్తి మీద శనిలాగా ఇంకా కూర్చోబెట్టుకుందామా పద అని చెప్పేసి వెంటనే కృష్ణు వదిలిపెట్టి వెళ్దామని చెప్పేసి పద్మాక్షును శాస్త్ర అంటుండగా వాడు ఎక్కడికి వెళ్తాడు, అయినా వాడి తల్లి లేదు, ఇప్పుడు బిహారీ కూడా జైలు పాలయ్యాడు, అలా అని వాడిని అర్ధాంతరంగా వదిలిపెడితే బాగుంటుందా అని చెప్పేసి యమున అంటుంది. ఇటు చూస్తే కొడుకు, అటు చూస్తే తల్లి, మీకు ఇంత జరిగినా కూడా కనీసం భయం అనేది లేనే లేదు. కొడుకు జైలు పాలైనా కూడా మంది గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అరే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, నీ వల్లనే ఇప్పటిదాకా జరిగిన అనర్థాలన్నిటికీ మూల కారణం నీవే, వెళ్ళరా అనేసరికి ఇక నేను వెళ్ళిపోతాను, ఎక్కడో చోట బ్రతుకుతాను అని చెప్పేసి అక్కడి నుంచి బాబు వెళ్ళిపోతాడు. క్రిష్ క్రిష్ అని చెప్పేసి పిలుస్తుండగా ఏయ్ చెప్తే నీకు అర్థం కావట్లేదా, వాడిని ఎందుకు పిలుస్తున్నావే అని చెప్పేసి పద్మాక్షి అంటుంది. అది కాదు పద్దు, పాపం క్రిష్ ఎక్కడికి వెళ్తాడు, అంతే ఎంజిల్ ఆంటీ కూడా లేదు, చనిపోయింది కదా, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తాడు, వాడు ఏ గంగలోనో ఏ కొనాల్లో చస్తాడు, నీకెందుకే పద అని చెప్పేసి చేపట్టుకొని లాక్కెళ్తుంది. ఈలోపు పండు యమున బాబును చూస్తూ బాధపడుతూ ఉంటారు. దేవుడా ఆ బాబును కాపాడేది నువ్వే అని చెప్పేసి అటు పండును ఇటు యమున మనసులో అనుకొని వెళ్ళిపోతారు. ఇదిలో ఉండగా స్టేషన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈలోపు వెంటనే జగదాత్రి అదే జేడీకేడి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ మిస్టర్ ఏంటి, మనం ఏదో వదిలేస్తున్నామేమో ఈ కేసులో అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా బలమైన సాక్ష్యం ఇంకేం వదిలేస్తున్నాం జేడీ, అయినా అన్నీ పర్టిక్యులర్గా పర్సనల్గా అన్నీ చూస్తూ ఉన్నావు కదా. లేదు కేడి, ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రోజు ఆటో డ్రైవరు చనిపోయాడు కదా, ఒకసారి అతని డెడ్ బాడీ ఫొటోస్ అవన్నీ నాకు ఇవ్వని చెప్పేసి ఫైల్లో అన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అతని డెడ్ బాడీ చనిపోయినప్పుడు అతని చేతికి ఒక టాటూ ఉంటుంది, కానీ ఇందులో వీళ్ళు సృష్టించిన వాటిలలో చేతికి టాటూ ఉండదు. దొరికింది, పాయింట్ దొరకలేదని చెప్పేసి ఏదో సాక్ష్యం వదిలిపెడుతున్నామా అన్నాము కదా, ఇదే సాక్ష్యం. ఏంటి, చనిపోయిన డెడ్ బాడీకి అతనికి టాటూ ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు సృష్టించిన వాటికి టాటూ లేడు. ఇక్కడ మనం దీని వెనకాల ఈ కేసును వెనక్కి తొక్కించి బిహారీ గారిని ఇందులో ఇరికించాలని పక్కగా ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. కానీ ఈ జేడీ దగ్గర నుంచి చీకట్లో పిల్లి పాలు తాగుతూ నన్ను చూడట్లేదు అని చెప్పేసి అనుకుంటున్న వ్యక్తులు ఇంకా కొన్ని గంటలు మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు, నిజాన్ని బయటపడతారు. ఆ తర్వాత బిహారీ కూడా బయటకు వస్తాడు. అది ఎలా పద అని చెప్పేసి వెంటనే చనిపోయిన డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది జేడీ. అక్కడ చనిపోయిన తర్వాత అతని భార్యని కలుస్తుంది. ఆ సమయంలో అతని చేతికి టాటూ ఉందని చెప్పేసి తెలుసుకుంటుంది. దీని ప్రకారం మళ్ళీ చనిపోయిన స్పాట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆనవాళ్ళు చూస్తూ ఉండగా ఒక చేతికి గాజుది బాపతి దొరుకుతుంది. దాని ప్రకారంగా ఆ గాజును ఫోరెన్స్ ల్యాబ్కి పంపిస్తుంది. ఫోరెన్స్ ల్యాబ్కి పంపించేసరికి అక్కడ ఆ గాజును సర్చింగ్ చేస్తే అట్లీస్ట్ 50-60 సంవత్సరాల మధ్యలో ఏజీ అమ్మ ఇక ఒక ముసలావిడ గాజు అని తెలిసిపోతుంది. అక్కడ చనిపోయింది ఇక సిరి ఉన్ను ఆటో డ్రైవరు. కానీ ఈ గాజు చూస్తుంటే దీని ఫోరెన్స్ ల్యాబ్లో వచ్చిందేంటి, 50-60 సంవత్సరాల మధ్యలో ఉన్న ముసలావిడ గాజు. అంటే దీని ప్రకారంగా సిరి చనిపోయినట్ట, లేకపోతే సిరిని ఎక్కడైనా దాచిపెట్టి విహాన్ని టార్గెట్ చేసినట్ట. సంథింగ్ ఈజ్ రాంగ్, ఈ కేసు ఇంకా క్రిటికల్గా మారేలా ఉందే అని ఈ విధంగా జేడీ అనుకుంటుంది. చూద్దాం, తవ్వుతా అంటే ఇంకెన్ని బయటపడుతూ ఉంటాయి. ఈలోపు వెంటనే అరే మనకి భోజనం వేయండిరా అని సియ్య అంటూ ఉండగా భోజనం వేసరికి తినరా, నువ్వు తింటూ నా చేతిలో
చావు దెబ్బ చస్తూ ఉండాలరా అని అంటుండగా, నేను ఏ తప్పు చేయలేదు. ఏంట్రా ఆ సిరిని వాడుకొని వదిలేసిన తర్వాత బోరెక్కినాక ఇక ఆ సిరిని చంపేశావారా అని ఆ సిఐ వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే జేడి లోపలికి వస్తుంది. ఇక సిఐ గారు, మీరు కేసును టేక్ ఓవర్గా చాలా డిగ్నిఫైగా చాలా మెయింటైన్ చేసి ఈ కేసును టేక్ ఓవర్ చేస్తున్నారు. బట్ అదర్ లాంగ్వేజ్ చాలా ఓవర్గా ఉంది. అంటే ఇక్కడ ఇలా మాట్లాడతారా, కావాలని నువ్వు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ కేసులో మాత్రం చాలా చాలా నిజాలన్నీ కొన్ని కావాలని కల్పించి విహారి గారిని ఇందులో కేసులో ఇరికించారని మాకు అర్థమవుతుంది. కొన్ని గంటలు మాత్రమే దీని వెనకాల ఉన్నలో ముగ్గురు బయటకు వస్తారనేసరికి గుడ్డుకలు వేస్తూ ఉంటాడు ఆ సిఐ. వెంటనే సిఐ అలా అనేసరికి జేడీకేడి వెళ్ళిపోయిన తర్వాత ఇక అంబికకు ఫోన్ చేస్తాడు ఆ సిఐ. మేడం, ఈ జేడి చాలా మామూలుది కాదు. ఒక్కసారి ఆ కేసును టేక్ ఓవర్ చేస్తే అందులో ఉన్న మర్మం బయట పడేసాక ఆ కేసును వదిలిపెట్టదు. ఎందుకంటే హైదరాబాదులో మీనన్నే హల్చల్ చేపించిన ఈ జేడి మ్యామ్ ఇప్పుడు ఈ విహారీ కేసులో కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు ఆ చాకచక్యంగా ఈ వర్క్ను కంప్లీట్ చేస్తే నీకు కోట్ల రూపాయలు ఇస్తాను. కానీ లైఫ్ లాంగ్ బయటికి రాకుండా విహారీ జైల్లోనే మగ్గాలి. అవసరం అంటే వాని ఎన్కౌంటర్ చేసినా పర్లేదు, వాడు తప్పించుకున్నట్టు నాటకం చేసి వాని ఎన్కౌంటర్ చేయి అని చెప్పేసి విధంగా అంటుండగా ఈలోపు జేడి తెలుగుతోని అక్కడ ఆ సీఎం మాటలన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. రికార్డు ప్రకారంగా వెంటనే జేడి ఆ రికార్డులలో ఎవరు మాట్లాడరు అని చెప్పేసి మొత్తం డేటా మొత్తం తీసేసరికి అందులో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడేసరికి అంబికని బయటపడుతుంది. ఒక్క తీగ పట్టుకుంటే దొంకంత కదిలినట్టుగా అన్నీ ఒక్కొక్కటి కదులుతూ ఉంటాయి. వెంటనే ఇక జేడి డైరెక్ట్గా అంబికను కలుస్తుంది. మీకు విహారీ మా మేనల్లుడు కావాలని ఎవరో కేసులో ఇరికించారు. మీరు చెప్పేది నిజమే అంబిక గారు, కావాలని కేసులో ఎవరో ఇరికించారు. అయినా కావలసిన వాళ్ళు అని అంటే దగ్గర వాళ్ళే ఉంటారు. అంబిక గారు, మీకు విహారీ అంటే మీ అన్న వాళ్ళ మా మేనల్లుడే. ఓహో, ఎందుకు మరి మీరు ఇంత అతన్ని కేసులో ఇరికించడానికి పక్కడబందీగా ప్లాన్ చేశారు? మరి జాగ్రత్త పడలేదే? వాట్ యు మీన్? ఐ మీన్ అంబిక గారు, నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. మీరు సిఐకి కాల్ చేసి మాట్లాడి అవసరం అంటే విహార్ని ఎన్కౌంటర్ చేయమని ఇవన్నీ కాల్ డేటా తీస్తే మీ బండారం మొత్తం బయటపడింది. ఇప్పుడు గనక విహార్ గారు బయటికి రాకపోతే ఆ తర్వాత బండారం మొత్తం బయటపడుతుంది. ఇక ఎందుకంటే మీ మీద కాస్త గౌరవం ఉన్నట్టుంది విహారి గారికి. ఆ గౌరవం కాస్త ఆ తర్వాత ఏమవుతుందో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తా. ఇక విహారికి తెలియడం, ఆ తర్వాత సుభాష్ను అంబికను గొంతు పట్టి చంపడం, ఆ తర్వాత అక్కడ ఎవరిని వడ్డీల శకుంతలను తన గన్నుకూరు పెట్టి నిజాలని ఒక్కొక్కటి బయట పెట్టడం, ఇవన్నీ తన ఊహకే వదిలేస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇక విహారి గారి మీచట మీరే బయటికి తీసుకొస్తారా, లేకపోతే నేను చేయాల్సింది చేయాలా, అంటే మీ బండారం మొత్తం బయట పెట్టాలా అని జేడి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. 1 అవర్లో వితిన్ 1 అవర్లో విహారీ బయటికి రావాలి. ఒకవేళ బయటికి రాలేదనుకో మొత్తం నీ డేటా మొత్తం బయటికి తీస్తా. ఆ తర్వాత విహారీ నిన్నేం చేస్తాడో చెప్పాను కదా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి మామూలుది కాదు కదా, నాకే వార్నింగ్ ఇస్తుందా? ఇప్పుడు ఏం చేయాలి? నిజం బయటపడితే వాడు ఒక్క క్షణం ఆలోచించకుండా నిజంగానే నా గొంతు పట్టి చంపేస్తాడు అని వెంటనే ఆ సీఏకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పిన తర్వాత, అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు, ఎన్కౌంటర్ చేయమన్నారు కదా, అది విషయం పక్కన పెట్టు, ఫస్ట్ వాడిని బయటికి పంపించేయి ఫస్ట్ అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే విహారీ ఇక బయటికి వచ్చేస్తారు. అసలు నేనే తప్పు చేయలే అన్నాను కదా అని అన్న తర్వాత ఈలోపు వెంటనే ఇక జేడి, కేడి, విహారీ ముగ్గురు కలుస్తారు. అసలు ఏ తప్పు చేయకుండా అలా ఎలా? కొంతమంది దుష్టులు నీ చుట్టూ ముట్టి నిన్ను ఏకంగా జైలు పాలు చేయాలనుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే అక్కడ చనిపోయిన కాడ అతని చేతికి ట్యాగ్ లేదు. ఇంకొకటి ఏంటంటే
ఇందులో సిరి చనిపోయినట్టుగా అనిపించట్లేదు విహారి గారు అనేసరికి విహారి షాక్ అయిపోతాడు. అక్కడ సాక్ష్యం బట్టి మాట్లాడుతూ ఉంటుంది జేడి.